ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం ఏం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒక్కసారి చూద్దాము. కీర్తనలు 97వ కీర్తన 6వ వచనము. ఆకాశం ఆయన నీతిని తెలియజేయుచున్నది, సమస్త జనములకు ఆయన మహిమ కనబడుచున్నది. దేవునికి స్తోత్రాలు. Psalm 97 verse 6. The heavens declare his righteousness, and all the people see his glory. All the people see his glory. Through people, God glorifies his name. యేసయ్య అన్నారు, తండ్రి నేను మిమ్మల్ని మహిమపరిచాను. యోహాను సువార్త 17వ అధ్యాయంలో. ఇదిగో సమయం వచ్చింది, మీరు నన్ను మహిమపరచండి. మీలో నేను జీవించి, అలాగే నాలో వీరందరూ కూడా జీవించడానికి, ఎల్లవేళలా మీ ప్రేమను అనుభవించడానికి మమ్మల్ని మహిమపరచండి అనే విధంగా ఎప్పుడైతే మనము పడిపోయిన, మనం పాపం చేసిన, మనం ఎప్పుడైతే దేవుని రక్షణలోకి వచ్చామో, దేవుని పరిశుద్ధ రక్తంతో కడగబడ్డామో, గాడ్ ఈజ్ సేయింగ్ దట్ వాట్ ఎవర్ ఆ యొక్క కోల్పోయిన మహిమను తిరిగి క్రీస్తులో దేవుడు మనల్ని మహిమపరచడానికి, అలాగే ఎవరైతే క్రీస్తు యొక్క ఆత్మను, ఎవరైతే యేసయ్య యొక్క వాక్యాన్ని, ఎవరైతే యేసయ్య యందు విధేయత చూపిస్తారో, మనము దేవునికి గొప్ప సాక్షులుగా ఉన్నప్పుడు, దేవుని మహిమపరుస్తూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని మహిమపరుస్తూ ఉంటారు. కోల్పోయిన మహిమను తిరిగి మనం పొందిన వారుగా ఉంటాము. దేవునికి స్తోత్రాలు. ద లార్డ్ reigns. God is great. Always, everything belongs to God. When it comes to praise and worship, దేవుని స్తుతించి ఆరాధించేటప్పుడు మనం ఎక్కడ కూడా పిసినార్తనంతో మనం ఉండకూడదు, లేదా కరువుతో మనం ఉండకూడదు. వి మస్ట్ విత్ ఆల్ అవర్ హార్ట్, విత్ ఆల్ అవర్ సోల్, విత్ ఆల్ అవర్ మైట్, యు మస్ట్ సీ దట్ హౌ గ్రేట్ ఈజ్ అవర్ గాడ్. నోటి మాటతో సమస్తాన్ని సృష్టించే దేవుని మనం ఆరాధించి స్తుతించేటప్పుడు, ఆయన నామాన్ని మహిమపరిచేటప్పుడు, ఫ్రమ్ ఎవ్రీథింగ్ విత్ ఆల్ యువర్ మైట్ యూ షుడ్ వర్షిప్ గాడ్. నీ శక్తి పూర్ణంగా, నీ పరిపూర్ణ శక్తితో నువ్వు దేవుని మహిమపరిచే వ్యక్తిగా ఉండాలి. ఎందుకంటే గొప్ప దేవుడు ఆయన, జీవం కలిగిన దేవుడు ఆయన, చనిపోయిన దాన్ని జీవింపజేసే దేవుడు ఆయన. అలాగే మనం పాపంలో ఉండగానే మన కోసం భూమి మీదకు వచ్చి, మనం పాపలుగా ఉన్న మనల్ని ఆయన లేవనెత్తి, ఆయన పరిశుద్ధ రక్తంతో మనల్ని శుద్ధీకరించుకొని ఈ రోజున పరిశుద్ధులుగా నిలబెట్టి రెస్టోరేషన్ చేసిన దేవాది దేవునికి స్తోత్రాలు, వందనాలు. గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ ఆల్ ఫ్లెష్. సమస్త ప్రాణులకు దేవుడు ఆయన దేవునిగా ఉన్నారు. బికాస్ దిస్ ఆల్ ఆర్ హిస్ క్రియేషన్. ఆ నీతి అలాగే న్యాయం అనేది దేవుడు ఆ యొక్క పునాదులు, అలాగే దేవుని యొక్క క్యారెక్టర్, దేవుని యొక్క అట్రిబ్యూట్స్ నీతి, పరిశుద్ధత, అలాగే న్యాయము. దేవునికి స్తోత్రాలు. All the people declares his glory. Everybody, whoever is created by God, దేవుని చేత సృష్టింపబడిన ప్రతి ఒక్కరు కూడా దేవుని మహిమపరిచే వారిగా ఉండాలని ఇక్కడ మనకి కీర్తనాకారుడు తెలియజేస్తున్నారు. అండ్ ఆల్సో సీ హౌ డు యూ గ్లోరిఫై గాడ్. ఎలాగ నువ్వు దేవుని మహిమపరుస్తావు? చాలామంది దేవుని గురించి తెలియదు కదా. అందుకే రోమాపత్రిక 1:2 అంటారు, ఈవెన్ ద నేచర్, నువ్వు ఆ సృష్టిని చూసినప్పుడు యు నో దట్ బిహైండ్ దట్ దెర్ ఇస్ ఎ క్రియేటర్. సృష్టికర్త ఉన్నారు అని ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఈ నదులు, ఈ యొక్క పెద్ద పెద్ద అడవులు, ఈ యొక్క ఎడారులు, ఈ యొక్క సృష్టి, సముద్రాలు, వీటిలన్నిటిని మనం చూసినప్పుడు వాటిని ఎవరు సృష్టించారు, ఎవరు తీసుకొని వచ్చారు? నో హ్యూమన్ బీయింగ్ కెన్ క్రియేట్ దోస్ థింగ్స్ కదా. ఏ మానవుడు కూడా వాటిని చేయలేరు కదా. సో కాబట్టి వీటిలన్నిటి వెనకాల ఆ యొక్క మైటీ గాడ్, ఆల్ మైటీ గాడ్ ఉన్నారని మనము అర్థం చేసుకోవాలి. వి మస్ట్ రిమెంబర్ దట్ బిహైండ్ ఆల్ దిస్ క్రియేషన్ ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్, ద వర్డ్ ఆఫ్ ద లార్డ్, ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ ఈస్ బిహైండ్ దిస్ క్రియేషన్. దేవునికి స్తోత్రాలు. అండ్ ఆల్సో గాస్పెల్, మనము సువార్త మాట్లాడేటప్పుడు దేవుడు యొక్క మరణించిన వ్యక్తిని, మరణించిన ఆత్మను తిరిగి జీవింపజేశారంటే హౌ గ్రేట్ పవర్ హీ హ్యాస్. సో మన గాస్పెల్ ద్వారా, సువార్త ద్వారా మనం దేవుని మహిమపరిచే వారిగా ఉండాలి. అండ్ ఆల్సో వెన్ యూ ఆర్ స్పీకింగ్ ద గాస్పెల్, వి సీ ద మెసేజ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ లీడర్షిప్, దేవుని యొక్క నాయకత్వము. అలాగే ముఖ్యంగా కొలస్సీలు 1వ అధ్యాయం 16-17 వచనాలు మనం చూసినప్పుడు, బై హిస్ వర్డ్ హి హాస్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్. ఈ యొక్క సమస్తాన్ని కూడా దేవుడు తన చేతులతో ఆయన హీస్ హోల్డింగ్ అని ఉంటుంది, ఆయన ఎత్తి పట్టుకున్నారు అని ఉంటుంది. సో హిస్ లీడర్షిప్ యూ మస్ట్ ప్రైజ్ హిమ్. దేవుడు ఆ యొక్క సిలువలో మరణించి, ఆ యొక్క మరణాన్ని జయించి, ఆ జయించిన ఆ యొక్క శక్తితో మళ్ళీ తిరిగి మనల్ని జీవింపజేసి, ఈ రోజున మనందరిని కూడా జీవించి ఉన్నవారుగా చేసిన యేసయ్యను బట్టి మనము
ఆయన నాయకత్వాన్ని బట్టి, ఆయన లీడర్షిప్ని బట్టి, ఆయన మహిమను బట్టి, ఆయన గొప్పతనాన్ని బట్టి, ఆయన శక్తిని బట్టి తప్పకుండా మనము ఆయన్ని ఆరాధించి స్తుతించే వారిగా ఉండాలి. కేవలము బికాజ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసయ్య శిలువ మరణం ద్వారానే, అది కూడా యేసయ్య ప్రభు అని ఎవరైతే ఒప్పుకుంటారో వారు మాత్రమే దేవుని కృపా సన్నిధానానికి రావడానికి, దేవునితో కనెక్ట్ కావడానికి క్రీస్తు అనే శిలువ ద్వారా, ఆయన మరణం ద్వారా, ఆయన బలి అర్పణ ద్వారా, ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా ఆయన మరణించి జీవించి ఉన్నారు. కాబట్టి ఈ రోజున నిన్ను నన్ను జీవింపజేసి ఆ పరిశుద్ధుడైన దేవుని మనము కొనియాడటానికి, ఆయన స్తుతించడానికి, ఆయన ఆరాధించడానికి, ఆయన మహిమపరచడానికి దేవుడు మనల్ని ఆయన బిడ్డలుగా ఎన్నుకున్నారు. దేవునికి స్తోత్రాలు. అండ్ ఆల్సో హీ డెలివర్స్ us ఫ్రమ్ ద అవుట్ ఆఫ్ ద బ్యాండ్స్ ఆఫ్ ద వికెడ్. ఆ క్రూరమైన వాటి నుంచి, క్రూర జంతువుల నుంచి, సాతాను శక్తుల నుంచి, అంధకార శక్తుల నుంచి, దురాత్మల నుంచి దేవుడు ప్రతిరోజు మనల్ని కాపాడుతూ దీవిస్తూ ఉండే దేవుడని మనం నేర్చుకుంటున్నాము. అండ్ ఆల్సో హీ స్టోర్స్ రైచియస్నెస్ ఇన్ అవర్ హార్ట్స్. మన హృదయాల్లో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నీతిని స్టోరప్ చేసేసి మనము ఈ యొక్క ప్రపంచానికి వెలుగుగా ఉండటానికి, అలాగే ఈ యొక్క ఆయన మహిమపరచడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి మనం ఏం చేయాలి? గివ్ థ్యాంక్స్ టు గాడ్ ఫర్ హిజ్ లవ్ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్. దేవునికి ఎల్లవేళలా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉండండి. దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉండాలని దేవుడి రోజున మనతో మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలైనా. థ్యాంక్ యూ జీసస్. ఎస్ లార్డ్, యూ ఆర్ ద ఆల్ మైటీ గాడ్ లార్డ్, ఆల్ నోయింగ్ గాడ్ లార్డ్, ఆల్ సీయింగ్ గాడ్ లార్డ్, ఆల్ పవర్ఫుల్ గాడ్ లార్డ్. మీరు శక్తివంతమైన దేవుడినైనా, గొప్ప దేవుడినైనా ప్రభా తండ్రి. చీకటి శక్తుల్ని, అంధకార శక్తులు, దురాత్మని నాయన ప్రభా మీ యొక్క పరిశుద్ధ రక్తంతో తండ్రి ప్రభా ప్రతి ఒక్క అంధకార శక్తుల మీద అధికారాన్ని మీరు పొందినైనా ప్రభా, ఈ రోజున మీ బిడ్డలుగా ఆ అధికారాన్ని మీరు మాకు అనుగ్రహించిన ఆయన, మా హృదయాల్లో మీ నీతిని స్టోరప్ చేసిన ఆయన, మీ పరిశుద్ధతను, మీ నీతిని, మీ పవిత్రతను ఆయన మా హృదయాల్లో మీరు ఉంచిన ఆయన ప్రభా. పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారా తండ్రి ఈ నీతిలో మేము నడుచుకుంటానికి అయినా మీ బిడ్డలుగా మమ్మల్ని ముద్రించుకొని అయినా ప్రభా, ఈ రోజున మీ నిత్య జీవులకు నడిపిస్తున్న దేవా మీకు వందనాలు, స్తోత్రాలైనా. గొప్ప దేవుడు మీరు నాయన, జీవం కలిగిన దేవుడు మీరు నాయన, జీవాధిపతి మీరు నాయన, సర్వాన్ని సృష్టించిన దేవుడు మీరు నాయన, సర్వాధికారి మీరు నాయన, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు మీరు నాయన. మేము కోల్పోయిన మహిమను తిరిగి నాయన ప్రభా మీ మహిమను మాలో ఉంచి నాయన ప్రభా, ఏదేను వనంలో ఏదైతే నాయన ప్రభా మేము కోల్పోయామో మళ్ళీ తిరిగి యేసయ్యలో తండ్రి మాకు కావాల్సిన సమస్తాన్ని అనుగ్రహించిన ఆయన, ఈరోజు దేవునితో ఐక్యపరిచిన దేవా యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలైనా. వాక్యం వింటున్న ప్రతి బిడ్డను మీరు పేరు పేరు ముట్టినాయన, ప్రతి సమస్య నుండి, ప్రతి బంధకాల నుండి నాయన, ప్రతి చీకటి శక్తుల నుండి, అంధకార శక్తుల నుండి, దురాత్మ నుండి ప్రతి బిడ్డను నాయన మీ గాయపడ్డ హస్తంతో ముట్టినాయన, మీ పరిశుద్ధ రక్తంతో శుద్ధీకరించిన ఆయన తండ్రి. ఇదిగోనైనా మీ మహిమ కోసం మేము జీవించేవారుగా మమ్మల్ని దీవించి నడిపించమని యేసయ్య దివ్యమైన నామములో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.